వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ద్వాదశ నమస్కారములు. సభలో ఉన్నటువంటి గురుతుల్యులైన ఆత్మీయులందరికీ నా ద్వాదశ నమస్కారం. శ్రీ గురుదేవ సాంద్రమా నిను చింతన చేయతరంబె మాకు నీ తారక నామ మంత్ర జపధ్యాన సుధామధు వాడరే దుర్భర భవాది దాటగలరా ముని పొంగవులైన గానే గురుదేవా దయాంతరంగ ప్రభో దర్శనమిమ్ము పొగడంగ నేనెంత వాడను దయాసాగర సమరసానంద అచల గురు చక్రవర్తి సద్గురు ప్రభో మీకివే పాదాభివందనము. దయచేసి వినండి. పెద్దలు కొంచెం పెద్ద మాట్లాడతారు, నేను కొంచెం చిన్నయ్యే మాట్లాడతాను. జగద్గురు కృష్ణ పరమాత్మ మనకి ఆదర్శపుత్రులు. ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మొదట ఏం చెప్పారు? ఆయన భగవద్గీతని చెప్పారు, వినమన్నాడు, వినిపించారు. తర్వాత రెండోసారి ఉత్తర గీత చెప్పారు. ఎవరికి? అర్జునుడికే. యుద్ధం అయిపోయిన తర్వాత పట్టాభిషేకం చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ యుద్ధంలో విన్నటువంటి విషయాలను గుర్తుపెట్టుకొని, అయ్యో ఎంత గొప్పదైనటువంటి ప్రబోధ, దాన్ని నేను మాటల ద్వారానే విన్నాను కానీ అనుభవం ద్వారా వినలేదు, కాబట్టి మరోసారి వెళ్ళి తెలుసుకోవాలని కృష్ణ పరమాత్మ గారికి ద్వారకా నగరం వచ్చి వినయ విధేయతలతో తనకు కావాల్సింది అడిగి చెప్పాడు, కోరాడు. నాయనా నిజమే, మరి నీవేదో రాజ్యము పదవులు రాజ్యానికేమో ఆటల్లో ఉన్నప్పుడు నేనేం చెప్తాను, నువ్వు వచ్చి అడిగావు కాబట్టి చెప్తాను ఇప్పుడైనా అని ప్రారంభించారు ఉత్తర గీత. ఆ ఉత్తర గీత ఎలా ప్రారంభించారు? కృష్ణ పరమాత్మ హంస అజప గాయత్రి మంత్రాన్ని బోధించారు. అదే తారక మంత్రం. మంత్రార్థం, మంత్రమూలం, మంత్రరహస్యం, మంత్రస్థానం, మంత్రస్వరూపాన్ని కూడా చూపించారు. ఈ రెండు నేత్రములతో ఆ పరమాత్మను చూడడానికి వీలు లేదు. రెండు నేత్రములకి మధ్యనున్నటువంటి జ్ఞాన నేత్రం ఉంది, అదిగో దానితోనే చూడాలని తన హస్తమును శిష్యుడిపై మస్తకంపై పెట్టి రెండు నేత్రములు మూసి మూడవ నేత్రం తెరచడానికి బొట్టన వేలుతో జ్ఞానముద్రను పెట్టి దర్శింపజేస్తారు. అదేమీ నేను చూడలేదు, మా గురువుగారు నేను చెప్పింది చెప్తున్నాను. అక్కడ గ్రంథంలో ఉంది, మా గురువుగారు ఆయనకి ఏదైతే చెప్పారో అది చెప్తున్నాను. ఇది సస్వరూపము, అది శుద్ధ నిర్గుణ స్వరూపము, అదే ఇంద్రియాలతో వ్యాపారం చేసే ఎరుక స్వరూపము. ఈ విధంగా అర్జునుడు తెలుసుకుని ధ్యానంలో కూర్చోబెట్టుగా ధ్యానిస్తున్నాడు. 1-2 రోజులు బాగానే ఉంది. తర్వాత ఆయన ఏమైంది? ధ్యానం నిలబడట్లేదు, చూపు కుదరట్లేదు. ఏమిటి కారణం? ఎంతో సతమతం అవుతున్నాడు. ఏం తోచక మళ్ళీ అడిగాడు, అయ్యా ఏమిటండి ఇది? 2 రోజులు 3 రోజులు బాగానే ఉంది, తర్వాత ఏమి నిలబడతలేదు, చూడలేకపోతున్నాను అంటే, నాయన ముందుగానే ఇంద్రియాలు వాటి యొక్క విషయ గుణాలను బలీయంగా నేర్చుకుని ఉన్నాయి. వాటి యొక్క సారాంశాన్ని విడిచిపెట్టలేవు తొందరగా. కాబట్టి దానికి ఏం చేయాలి? అష్టాంగ యోగాలు నేర్చుకోవాలి. నేర్చుకుని ఆచరించి దాని అనుభవాన్ని తీసుకోవాలి. అది చాలలేదు, పంచకోశాలు నేర్చాలి, దాని అనుభవాన్ని తీసుకోవాలి. చాలలేదు, సాధన చతుష్టే సంపత్తి తీసుకోవాలి, దాన్ని ఆచరించాలి, అనుభవాన్ని తీసుకోవాలి. అప్పుడు చతుర్మహావాక్యం దగ్గరికి వస్తుంది. ఇదంతా కూడా ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది. చెప్పండి, ఇప్పుడు మన గురువులు ఎవరైనా
అస్తక మస్తక సంయోగం చేసి నీ స్వస్వరూపాన్ని చూపించారా ధన్యులమే. అచల మంత్రాలు ఇచ్చి సూచన అయితే చేసేస్తున్నారు, ఆ సూచనకి అర్థం కూడా తెలియదు వాళ్ళకి. ఆ తర్వాత ఏమైందంటే తెలీదు. కాకపోతే కొత్త శిష్యుల్ని పట్టుకుని వాళ్ళు అంటారు కదా, నీకు సూచన అయిందా అని అడుగుతారు. ఈ కొత్త శిష్యులు మాలాంటి వాళ్ళు మేము ఏం చేస్తున్నామండి, 12 సంవత్సరాల దాకా అచల మంత్రాలు ఇవ్వం. ఎక్కడి దాకా పోయారు? మొట్టమొదటి నేను అద్వైత గురువు దగ్గరికి వెళ్ళాను. అసలు అద్వైత గురువులు అచల గురువులు ఎవరో ఎదురుగా ఉంటారని మనకు తెలియదు. ఆయన దొరికాడు మా పూర్వజన్మ పురుష అర్థం వల్ల. 20 సంవత్సరాలు నేర్చుకున్నాను వారి దగ్గర. చివరికి ఎవరితోటి స్నేహంగా ఉండేవాడిని కాదు ఈ యొక్క గురువుల వద్ద. ఎందుకు ఖాళీ లేక వ్యాపారంలో. మొత్తం మీద కపిల్ మహర్షి గారు వచ్చేవారు ఆ లంకల గ్రామంలో. వారితో కొంత పరిచయం అయింది. వారు తాడేపల్లిగూడలో సభల్లో పెడుతూ ఉంటే అక్కడికి వెళ్ళేవాడిని. వెళ్తే ప్రత్యేకంగా కనపడేవాడిని. వాళ్ళ ముఠాలో లేని నేను. ఎవరు నువ్వంటే పలానా అంటే, ఓహో నువ్వు అద్వైత సాంప్రదాయం అయి ఉంటావు, మా సాంప్రదాయం కాదనేసి వారు అంతే. 2-3 సార్లు వెళ్ళి ఇదే పాట, నువ్వు తక్కువే. ఆయన కూడా ప్రత్యేకం ఎన్నోసార్లు ఆయన శిష్యుల దగ్గరికి వెళ్తే కూర్చుంటే చెప్పి బోధన మానేసేసి నా మీద ఏదో చెప్పి ఆఫ్ చేసేవారు. ఇదంతా బుర్రలో పెట్టుకున్నాను. ఎప్పటికీ దీన్ని పట్టుకోవాలి, ఎలా సాధించాలి. మొత్తం మీద ఆ పుస్తకాలు తీసుకున్నాను, చదివాను, ఏవో కొన్ని రాసుకున్నాను. మా గురువు గారితో మాట్లాడానండి. ఇది ఎలా ఉందండి సంగతి అంటే, నిజమైన ఆయన నేను కూడా ఎన్నో తాపత్రయాలు పడ్డాను. మా గురువులు మాకు అదే చెప్పారు, మీకు అదే చెప్పావు. మీరు పెరగండి, పెద్దలతో సావాసం చేసి వారి దగ్గర నేర్చుకోండి అని చెప్పారు. వారికి చతుర్మహావాక్యముల యొక్క నిరసన పాఠం రాసి చూపించాను మా గురువుగారికి. ఎస్ బాగుంది, ఆ తర్వాత మెట్టు నువ్వే ఎక్కుతావు పర్వాలేదని చెప్పారు. ఆ గురుదేవుని యొక్క దయానుగ్రహం ఇంకెవరినైతే ఇంకో గురువు దగ్గరికి వెళ్ళిపోతే నాకు పేరు పోద్ది అని ఎంత అసూయపడతారు. మా గురువుగారు అసూయపడలేదు. ఇంకా నేర్చుకోమన్నారు, ఇంకా పెద్దలు చెప్తారు నేర్చుకోమన్నారు. ఇప్పుడు ఎందుకు చెప్పామంటే అండి, మన చూర్ణిక ఉంది, అయ్యగారు చెప్పారు. మరి అక్కడి నుంచి పద్ధతిగా నేర్చుకుంటే, చక్కగా ఇవన్నీ నేర్చుకుంటే నిలబడతాడు. ఇవన్నీ మరి నేర్చుకున్నటువంటి వాడు చూడండి, మనకి పద్యాల్లో గ్రంథాల్లో కనపడుతుంది, ఉపన్యాసాల్లో కూడా కనపడుతుంది. చిన్న మెలికి ఈ అద్వైతం అంతా నేర్చుకున్న తర్వాత అచల గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ తెలుసుకుంటున్నాడు అన్నారు. నాకు మళ్ళీ ఇంకొక అచల గురువు దగ్గరికి అందరూ వెళ్ళవలసిందేనా? చూడండి నాకు ఎంత బాధకరంగా ఉంది. ఆ గురువుగారి దగ్గర అన్ని రకాలు ఉండవా? ఉంటాయి, కానీ ఉండని వాళ్ళు ఉన్నారు. ఈ తారకం అంటే తెలీదు, ధ్యానం అంటే తెలీదు, ఈ నిర్గుణ మౌన ధ్యానం అంటే తెలీదు, సమాధి స్థితి అంటే తెలీదు, తురీయ స్థితి అంటే తెలీదు. అసలు మంత్రాలు మాత్రం ఇచ్చేస్తారు, చూసి మాత్రం చేసేస్తారు, గొప్పోడు అనిపిస్తారు. వాళ్ళకి ఏం పాఠాలు రావు, కందార్థాలు మాత్రం వల్లించేస్తారు. ఏ సాధన నీకెందుకు ఎవరు చెప్పినా ఇదే పాఠం. ఇలా అయిపోయిందండి. ఇప్పుడు మనం అందరం కూడా గ్రాడ్యుయేట్లేము. అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా గ్రాడ్యుయేట్లే, అంటే పరిపూర్ణ గురువులే. మనమే చెప్పుకుంటున్నాం. మనం తెలిసినటువంటి చిన్న సాంప్రదాయం కృష్ణ పరమాత్మ చెప్పినట్టు ముందు భగవద్గీత జ్ఞానాన్ని నేర్చుకోమని చెప్పాడు, తర్వాత ఉత్తరగీత అభ్యాసం చేయమని చెప్పాడు, తర్వాత అచల గీత చెప్పాడా లేదా మీకు అందరు తెలుసా? శ్రీకృష్ణ అర్జున ఉద్ధవ సంవాదం అనే గ్రంథం ఉంది. అందులో చెప్తాడు అర్జునుడికి 3వసారి అచల గీత. మరి ఆ పరమాత్మ చెప్పిన ప్రకారంగా మనం నడవాలా లేదా? రాగానే అచల మంత్రాలు ఇచ్చేయడం, సూచన చేసేయడం అంతే. అది ఏమీ రాదు. సస్వరూపం అంటే తెలీదు, చూడటం అంటే తెలీదు. చూడండి ఇలాగ అయిపోతే ఎలాగండి మన వంశం ఎలా నిలబడుతుంది? మరి శివరామ దీక్షితుల వారు మన ఆంధ్రాలో లేనటువంటి అచల పరిపూర్ణ బోధన అనేక చోట్ల తిరిగి మొత్తం మీద శ్రీధర స్వాముల వారి దగ్గర నుంచి తెచ్చి నేర్చి ఇచ్చారు. మరి శంకరాచార్యుల వారి కంటే ముందే చెప్పారు కదా కృష్ణ పరమాత్మ. భగవద్గీత వచనాలు ఏమిటి? జ్ఞానాన్ని నేర్చుకోమనే కదా, నేర్చుకోమని చెప్పినటువంటి బోధ. తర్వాత నేర్చుకున్న తర్వాత సాధన సంపత్తితో
తను పరిశ్రమ చేసి చతుర్మహావాక్యములకు తగినటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. 4 వేదాలు నీకు 4 బిరుదులు ఇచ్చినాయి. ప్రజ్ఞానం బ్రహ్మ నీవే. అనుభవం ఉందా? ఉంటే పర్వాలేదు, లేకపోతే మళ్ళీ తయారవు, దాన్ని మళ్ళీ పరిశీలన చేయి. అహం బ్రహ్మస్మి అనుభవం ఉందా? అనుభవం లేకపోతే మళ్ళీ తయారవు, మళ్ళీ పరిశ్రమ చేయి. ఇలాగ 4 వేదాలు 4 బిరుదులు ఇచ్చినాయి. ఇచ్చే వాటితో సంతోషపడిపోతే సరిపోయిందా? అయ్యగారు చెప్పారు, మహాదాహం వేస్తుంటే వాడికి ఏమీ గతి లేక ఏం చేయాలో తెలియక, అయితే అప్పుడు తన పుణ్యోదయమున గురునిగాంచి వృతర భక్తిని, తన పుణ్యం వికసించి ఆలోచన వచ్చింది, ఇంతవరకు నేర్చాను, ఇంకా కూడా తేడాగా కనబడుతుంది, ఇంకేదో నేర్చుకోవాలని తెలుస్తుంది మనసుకి, ఇంకా నేర్చుకోవాల్సిందని ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి అడగాలి. కానీ ఇంకో పరిపూర్ణ గురువుగారి దగ్గరికి వెళ్ళిపోతే ఎలాగండి? నాకు ఇలాగా ఎంతమంది వెళ్తారు అలాగా? నిజంగా చాలామంది చెప్పారు, మేమందరం కూడా అలాంటి వెళ్ళిన వాళ్ళని. వివేకానంద సుబ్బరాయుడు గారు కూడా, నేను సమరసానంద గారి దగ్గర ఉపదేశం తీసుకోవడానికి ఇద్దరికి రాజీ చేశారు. నాయన మేము కూడా అలాగే ముందు అద్వైత గురువు గారి దగ్గర తీసుకుని తర్వాత అచల గురువు గారి దగ్గర తీసుకున్న వాళ్ళమే, నీకేం అభ్యంతరం లేదు, నువ్వు పైమెట్టి ఎక్కుతావు, నువ్వు ఎవరో ఒకరి దగ్గర తీసుకో, నిన్ను వాళ్ళందరూ కూడా ఎలియాపుతున్నారు, నువ్వు అద్వైతం నువ్వు అద్వైతం నువ్వు అద్వైతం అని వాళ్ళు నోరు చూపించాలంటే నువ్వు ఎవరి దగ్గర తీసుకో అన్నారు. ఇంతకు పెద్దలు నాకు సలహా ఇస్తావంటే నీ మాట కాదన్నో, నేను తప్పనిసరిగా తీసుకుంటానని అప్పుడు సమరసానంద స్వామి వారి దగ్గర తీసుకున్నాను. ఇదే నా చరిత్ర. జై సద్గురు మహారాజుకి.